నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన పేరు చెప్తే చాలు హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టాలి అనే తపన, దానికోసం ప్రాణాలనిచ్చినా కూడా పర్లేదు అనేంత గొప్ప ఆవేశం యువతలో వస్తుంది. ఈ మధ్యకాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించిన కొడుకు కథ శంభాజీ మహారాజ్ కథను చావా సినిమా రూపంలో రిలీజ్ చేశారు, ఒక్క హిందీ భాషలోనే. అనూహ్యంగా ఎలాంటి పబ్లిసిటీ లేకపోయినా ఇది నా చరిత్ర, ఇది మన చరిత్ర, ఇది మన దేశ చరిత్ర అని ప్రజలంతా అనుకోవడంతో ఊహించని రీతిలో ఆ సినిమాకి పబ్లిసిటీ, అలాగే ఏమంటారు, ఆ సినిమా తీసిన దానికైనా ఖర్చుల కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ రావడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ థియేటర్లో ఎంతో ఎమోషనల్కి గురవుతున్నారు. ఆ శంభాజీ మహారాజ్కి సంబంధించి 41 రోజుల పాటు ఔరంగజేబ్ చేసిన అరాచకాలను కళ్ళల్లో కంటి నీరు లేకుండా, కంట తడి లేకుండా బయటికి ఒక్కరు రాలేదు. కంట తడితో పాటు అంతే ఆవేశంతో ఈ దేశాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మేమంతా ఆయన వారసులమని చెప్పుకునే కసితో బయటకు వస్తున్నారు. అయితే ఇక్కడ కమ్యూనిస్టులతో పాటు కొందరు కుహానా శక్తులు కొడుకు కథని, అంటే శంభాజీ మహారాజ్ కథని ఒక్క భాషలో తీస్తేనే పెబ్బేలు పెడుతూ, దాన్ని వక్రీకరిస్తూ, ఇలాంటివి మంచిది కాదని చెప్తూ, దీన్ని అన్ని రకాలుగా ఏమంటారు, ఎలాంటి చెడుగా మాట్లాడాలో అన్ని మాట్లాడుతూ పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ పెద్ద షాక్ ఏంటి అంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను మరాఠా యోధుడు, హిందూ ధర్మ సంస్థాపనకై హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఆకాంక్షించిన యోధుడు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆత్మ బంధువు, స్ఫూర్తినిచ్చే నాయకుడు, అలాగే ఇలా కదా ఒక మనిషి అంటే ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకునే వ్యక్తి, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక్కడినే అడుగేస్తే చాలదు, నా మాటలతో 100 మందికి స్ఫూర్తినివ్వాలని ఆలోచించే వ్యక్తి, భారత జాతి అంతా ఒక్కటై ఎలుగెత్తి చాటిన మహనీయుడు ఛత్రపతి శివాజీ. విదేశీ పాలకులను తరమి కొట్టేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన యోధుడు, వీరుడు. ఈయన సినిమాని, ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో 6 భాషల్లో తీయబోతున్నారట. దానికి సంబంధించిన పోస్టర్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, మన స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉన్నాయి, చూడొచ్చు. ఈ సినిమాకి సంబంధించి పనిచేస్తున్న టీంతో సహా ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి 6 భాషల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ సందీప్ సింగ్ ఫిలిం గ్లోబల్ రిలీజ్ ఆన్ 21/1/2027 అంటూ. మరింతకు ఈ సినిమాని తీస్తుంది ఎవరు అంటే, భారతదేశానికి గర్వకారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటూ రిషబ్ శెట్టి, ఇన్ అండ్ యాజ్ అంటే రిషబ్ శెట్టి ఈ మధ్యకాలంలో అందరికీ తెలుసు కదా, సినిమాలను వైవిధ్యంగా తీస్తూ కాంతారా సినిమాతోటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుంటే, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, హైందవాన్ని చిత్రాల రూపంలో ప్రజల ముందుకు తీసుకురావాల్సి వస్తే అందులో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ప్రతి సినిమాలో కూడా ఆయన ఎంతో కొంత మన సంస్కృతిని, అలాగే మన ఆచారాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి రిషబ్ శెట్టి ఇందులో ఛత్రపతి శివాజీ మహారాజ్గా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హనుమాన్ సినిమా మనందరికీ తెలిసిందే. ఒక్కసారిగా ఆ సినిమా కూడా తెలుగు ఇండస్ట్రీని చిన్న సినిమాలతో కుదిపేసిన సినిమాగా అయితే, ఇప్పుడు హనుమాన్ సినిమా పార్ట్ 2లో ఆంజనేయ స్వామిగా రిషబ్ శెట్టి నటిస్తున్నారు. అది కాక ఈయనే ఇన్ అండ్ యాజ్ ఆ సినిమాను నిర్మిస్తూ, ఆ సినిమాలో నటిస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి 6 భాషల్లో సినిమా తీయబోతున్నారట. ఇప్పుడు గనక ఈ సమయంలో గనక 2027 జనవరి 21 ఆ సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. శివాజీ మహారాజ్ చరిత్ర 6 భాషల్లో వెండి తెర మీదకి రాబోతోంది. శంభాజీ జీవిత చరిత్రగా వచ్చిన చావా సినిమాని హిందీలో కాకుండా లోకల్ లాంగ్వేజెస్లో కూడా, అంటే రాష్ట్రాల వారీగా ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆయన తండ్రి శివాజీ మహారాజ్ కథే 6 భాషల్లో రాబోతోంది. ఇది ఒక చరిత్ర సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేశారో, అసలు వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారో, హిందూ సామ్రాజ్యం కోసం ప్రాణం తీసినా ప్రాణం ఇచ్చినా తప్పులేదనే ఒక యోధుడి చరిత్రను నేటి యువతకు, నేటి బాలలకు, నేటి బాలికలకు ప్రతి ఒక్కరికి కూడా అంతే స్థాయిలో తెలియజేయడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్
చరిత్ర సినిమా రూపంలో రాబోతోంది 2027 జనవరి 21న. దీనికి సంబంధించి రిషబ్ శెట్టి ఇన్ అండ్ యాజ్గా ఈ సినిమాని నిర్వహిస్తున్నారు. సందీప్ సింగ్ ఫిలిం అంటూ ఈ సినిమాకి సంబంధించిన టీం అందరినీ కూడా, అంటే మేకప్ ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అందరి పేర్లతో అయితే పోస్టర్స్ రిలీజ్ అయిపోయాయి. ఏదేమైనా నేనైతే ఎంతో 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 ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని తెలుసు. అయితే దీంతో పాటు ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ సినిమా పోస్టర్ని కూడా మనం ఒకసారి చూస్తే అమ్మవారు నిజంగా కూడా అమ్మవారు కనిపించి ఖడ్గాన్ని బహుకరించింది అంటే అసలు ఎంత గొప్ప విషయం. మళ్ళీ ఆయన లాంటి వాళ్ళు ఇక ఉండరేమో చరిత్రలో. ఎంత చేసినా అలాంటి వాళ్ళు మళ్ళీ కనిపించరేమో, పుట్టరేమో. ఏమో అంటారు కదా, యుగానికి ఒక్కరు అని చెప్తూ ఉంటారు కదా, ఆ యుగానికి ఒక్కడే మన కలియుగానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుకుంటా నేను. అమ్మవారి రూపంతో అమ్మవారికి ఎదురుగా నిలబడి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఖడ్గాన్ని పట్టుకొని ఉన్న పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ ఇంత ఆసక్తిని రేకెత్తిస్తుంది అంటే ఈ సినిమాలో అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే అంతర్జాతీయ స్థాయిలో తండ్రి కథ వస్తోంది. కొడుకు కథకే గడగడలా వణికిపోతున్నారు. ఇక తండ్రి కథ వస్తే ఈ కుహానా శక్తులు, ఈ కుహానా పార్టీలు ఏమైపోతాయో మరి నేనైతే ఎంత ఆనందం పొందుతున్నానో మీరు కూడా అంతే స్థాయిలో ఆనందం పొందుతున్నారా లేదా అని కామెంట్ సెక్షన్లో పెట్టండి. రిషబ్ శెట్టి గారికి ఏమంటారు, హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే చరిత్రలో అసలు వాస్తవాలను కప్పిపుచ్చి ఓటు బ్యాంకు రాజకీయాల కోటం నాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి పాఠాలను చదవాలో ఆ పాఠాలను ఏమంటారు కాలగర్భంలో కలిపేస్తే, ఎవరి చరిత్రనైతే తెలుసుకోకూడదు అలాంటి నీచుల చరిత్రను పుస్తకాల్లో పెట్టి మాతో చదివిస్తే ఈ రోజుకు కూడా చరిత్ర అసలు వాస్తవాలను తెలియకుండా శివాజీ మహారాజ్ కానీ ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల గురించి వచ్చినప్పుడు వక్రీకరించే వాళ్ళ మాటల్ని నమ్మినంతగా యువత అసలు విషయాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాంటి కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి మీలాంటి వాళ్ళు లీడ్ తీసుకొని మన చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన వాళ్ళ సినిమాల గురించి తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా మా అందరి తరపున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలు ఇంకా 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 రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుద్ది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఔరంగజేబే గడగడ వణికిపోయిండు శివాజీ మహారాజును చూస్తే, అలాంటిది ఆయన సినిమా వస్తే వాళ్ళ కుహానా వారసులు వణికిపోకుండా ఉంటారా? ఇక ఆయన వారసులో మనం ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయకుండా ఉంటామా చెప్పండి? నేనైతే క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నా. మరి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఈ ఛానల్ని ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం. ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్కి కాల్ చేస్తున్న ఎంతో మందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు, చేస్తారని ఆశిస్తున్నాం. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా గొంతుక ఏదైనా మా గొంతుకగా ఆర్ వాయిస్ ద్వారా వినిపిస్తాం. ప్రజా సమస్యలు 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.